ఈరోజు మరి ఒక చిన్న కాన్సెప్ట్ థ్యాంక్ యూ. చేసిన అతిథులందరికీ కూడా నమస్కారం. దాసరి నారాయణరావు గారితో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడే ఉన్నారు, స్టేజ్ దగ్గర ఉన్నారు. కానీ ఆయనతో చిన్నప్పుడు ఆయన మనుషులంతా ఒకటే సినిమా విడుదల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ఒక దర్శకుడికి అభిమాన సంఘం నేను పాలకొల్లో పెట్టినప్పుడు అందరూ నవ్వారు. హీరోకి అభిమాన సంఘం ఉంటుంది, హీరోయిన్కి అభిమాన సంఘం ఉంటుంది, దర్శకుడి అభిమాన సంఘం ఏంటని. కానీ మా పాలకొల్లు వాసి, మా దాసరి, మా గురువు గారు అని చెప్పేసి అక్కడ అభిమాన సంఘం పెడితే నెక్స్ట్ డే నుంచి ఆంధ్రప్రదేశ్లో 135 అభిమాన సంఘాలు పెట్టారు, ఓన్లీ ఒక దర్శకుడు దాసరి నారాయణరావు గారికి. దట్ ఈజ్ గ్రేట్ దాసరి నారాయణరావు. ఆ తర్వాత చూసి కె బాలచంద్ర గారు కూడా తమిళనాడులో అభిమాన సంఘాలు పెట్టారని తెలిసింది. అంత గొప్ప మహాదర్శకుడు శ్రీ దాసరి నారాయణరావు గారు. వారిని చాలా దగ్గర నుంచి చూసి నేను ఆఖరి రోజుల్లో 3 సంవత్సరాల పాటు నేను ఆయన కూడా తిరగడం జరిగింది. ఆ ప్రేమతోటి, ఆ గౌరవంతో గురుగారు పోయిన తర్వాత ఆయనకి నిమిత్తం ఏదో ఒక కార్యక్రమం చేద్దామని సంకల్పించినప్పుడు ఇండస్ట్రీలోని ప్రజలందరినీ కలిసి గురుగారి పేరు మీద కార్యక్రమం చేద్దామని చెప్పడం జరిగింది. చెప్తే మా అన్నయ్య కళ్యాణ్ గారు, నువ్వు ప్రసాద్ ల్యాబ్ రేంజ్లో కాదు, కొంచెం భారీ ఎత్తున చేయాలి, మనం గురుగారు అంటే మామూలు విషయం కాదు, కాబట్టి మనం ఒక 34 లక్షలు ఖర్చు పెట్టి ఒక శిల్పకళా వేదిక లాంటి కార్యక్రమం, వేదిక లాంటి దాంట్లో చేస్తే బాగుంటుంది సత్యానా, వెయిట్ చేయని చెప్పి అన్నారు. నేను వెయిట్ చేశాను. కానీ ఈలోపు ఎవరు బిజీలో ఎవరు పనులు ఉన్నారు, ఆ కార్యక్రమం కార్యరూపం దాల్చుకోలేదు. తర్వాత మా కళ్యాణ్ గారు గురుగారి శిలా విగ్రహాన్ని అక్కడ ఫిలిం ఛాంబర్ దగ్గర ఏర్పాటు చేశారు. అలాగే ఇంకా మిగతా మిత్రులందరూ కూడా పాలకొల్లో ఏర్పాటు చేశారు. కానీ ఆ వెలుతు నాకు ఎప్పటి నుంచో ఉంటుంది. ఆ వెలుతు కోసం, తీర్చుకోవడం కోసం గురుగారికి నేను గుర్తుండాలి, గురుగారు చేసిన సేవలు గుర్తుండాలనే ఉద్దేశంతో నేను ఎంతో కష్టపడి ఈ కార్యక్రమం చేయడానికి నిర్ణయించుకుని లాస్ట్ ఇయర్ ప్లాన్ చేశాం. అప్పుడు నాకు ఈ భారత ఆర్ట్స్ అకాడమీ రమణరావు గారు కలిసి, మీరు ఒక్కరే కాదు, నేను కూడా మీతో కలిసి చేస్తాను, ఎందుకంటే నేను చాలా కార్యక్రమాలు చేశాను కల్చరల్ యాక్టివిటీస్, కానీ సినిమా యాక్టివిటీ ఏం చేయలేదు, సినిమా వాళ్ళు ఎవరు నాకు తెలియదు, కాబట్టి మనతో కలిసి చేద్దాం. దాసరి నారాయణరావు గారు పిలిమి చేయడం అంటే ఒక నంది అవార్డుతో సంబంధమైనటువంటి ఈక్వల్ అయినటువంటి ఆ సంస్థ, అలా చేద్దాం ఉద్దేశంతో చెప్పడం జరిగింది. అప్పుడు రమణరావు గారిని పిలిచి నేను మీ ఇద్దరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ఇవాళ చేసాం. దీనికి ఎంతోమంది మా వెనకాల ఉన్నారు. తమ్మారెడ్డి భరద్వాజి గారు, సి కళ్యాణ్ గారు, అలాగా ప్రతి వ్యక్తిని కూడా దీంట్లో కలుపుకొని ఫిలిం ఛాంబర్ తరఫున మన ఫిలిం ఛాంబర్ అధ్యక్షుల్ని, అలాగే నిర్మాత మండలి తరఫున కిరణ్ గారిని, అలాగా ఫెడరేషన్ తరఫున మన ఫెడరేషన్ చైర్మన్ని, ఇలా అందరినీ కూడా కలుపుకొని మన డైరెక్టర్ అసోసియేషన్ తరఫున ఎన్ శంకర్ గారిని, వీళ్ళందరినీ కలుపుకొని గురువుగారికి అత్యంత ఇష్టమైన వ్యక్తులు శ్రీ దవళ సచిన్ గారు, రేల నరసింహరావు గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు, రాజవన్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా కమిటీగా వేసి మేము ఒక ఎలా చేద్దాం, ఈ సంవత్సరం ఏం చేద్దామని ఆలోచించి ఉన్న పరిధి మేరకు మనం ఓన్లీ హైదరాబాద్లో ఉన్న కళాకారులకి, గురువుగారితో అత్యంత అనుబంధం ఉన్న వ్యక్తులకి ఈ కార్యక్రమాన్ని సన్మానం చేద్దాం, ఒక అవార్డు ముందు ఒక శ్రీకారం చూడదాం, దీనికి నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం భారీ ఎత్తున ప్లాన్ చేద్దాం ఉద్దేశంతో చేయడం జరిగింది. దీనికి అందరినీ కలుపుకొని అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నేను చేయడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నా అంటే నాకు, నేను 100వ సినిమా తీసి 100 రోజుల పండుగ అయితే ఎంత ఆనందపడతానో అంత ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే గురుగారి పేరు మీద ఈ కార్యక్రమం చేయడం అంటే చాలా ఆనందం. దానికి నాకు కుడి భుజంలో నాకు సహకరించిన మా భారత ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు శ్రీ రమణరావు గారు కూడా మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
ఆహుతులందరికీ నమస్కారం. శ్రీ ప్రభు సభాధ్యక్షులు అంబికా కృష్ణ గారు, మురళీమోహన్ గారు, వివి వినాయక్ గారు, సాయి శ్రీ ఆర్ నారాయణమూర్తి గారు, శ్రీ నరేష్ గారు, శ్రీ రామ్మోహన్ రావు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, ఏ విజయ్ కుమార్ గారు, కొత్త కృష్ణవేణి గారు, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు, కేవీ రమణరావు గారు, ఇంకా చాలామంది ఉన్నారు. వారందరికీ కంగ్రాచులేషన్స్. అవార్డుని అందుకున్నటువంటి వారు దగ్గర దాకా వచ్చి అందుకోలేకుండా పోయిన వారు కూడా వారందరికీ శుభాకాంక్షలు. ఇవి చాలా గమ్మత్తుగా ఉంటాయి. అంది అందనట్టుగా ఉంటాయి, కొన్ని అంది అందనట్టుగానే లేకపోతుంది. దాసరి మంచి ఫిలిం ఇండస్ట్రీలో చెప్పుకోదగినటువంటి మనిషి. యాక్టర్గానే కాకుండా అన్ని రకాలుగా ప్రతిభ కనపరిచినటువంటి వ్యక్తి. ఆయన కేంద్ర ప్రభుత్వంలో మాజీ మంత్రి. ఎక్కడికి వచ్చినా తన ముద్ర కనపడేది. అలాంటి దాసరి నారాయణరావు ఇంకా కొంతకాలం ఉండవలసింది. అతన్ని భగవంతుడు వెంటనే రామని కబురు పెట్టి తీసుకువెళ్ళాడు. సెలవు. ప్రపంచంలో కొందరు కత్తులతో యుద్ధం చేస్తారు, చాలా మంది కలంతో యుద్ధం చేస్తారు, కానీ కొద్దిమంది మాత్రం మాటలతో యుద్ధం చేస్తారు. అలా మాటల వీరాది వీర సూర్యుడు మన పెద్దలు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, గవర్నర్ గారు శ్రీ రోసయ్య గారు. వారికి వందనాలు. మహానుభావుడు, మనసున్న మంచి మహారాజు, మా గురువు గారికి అత్యంత ప్రీతిపాత్రుడు. మా గురువు గారి శిష్యుల్లో చాలా మంది ఉన్నారు. ఆయన ఒక ధర్మరాజు లాంటి వారు. మురళీమోహన్ గారు మా గురువు గారి మీద ఉన్న గౌరవంతో ఆయనకి వచ్చారు. అమోఘమైన కార్యక్రమం పెట్టుకొని పెద్దలు వారికి. అంబికా కృష్ణ గారు భగవంతుడికి భక్తుడికి అనుసంధానం. అంబికా దర్బార్ భక్తి. ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఎక్కడ భగవంతుడు ఉంటాడో, ఎక్కడ భక్తుడు ఉంటాడో అక్కడ అంబికా కృష్ణ ఉంటాడు అని గురుగారు కారు ఎగరేస్తున్నారు. వారికి అలాగే ఎగరేస్తారు. దండం పెడతా. తమ్మాడి భరద్వాజ్ గారు, ఆయన గొప్ప నిర్మాత, గొప్ప దర్శకుడా, లేదా గొప్ప యాక్టరా, గొప్ప
మేబీ అన్నిటినీ మించి తమ్మడి భరద్వాజ్ గారు మ్యాన్ ఫర్ పూర్ పీపుల్, కార్మికులు, ఫైట్ ఫర్ రైట్ కాజ్. అలా తమ్మడి భరద్వాజ్ గారికి అమ్మ తల్లి మీ పేరు నేను మర్చిపోయాను, అమ్మ కృష్ణవేణి గారు, కృష్ణవేణి గారికి తెలియదు, క్షమించండి. వారికి రామ్మోహన్ గారు, తెలంగాణ గవర్నమెంట్ ఫిలిం ఛాంబర్ ఎఫ్డిసి నాయకులు, వారికి ఎక్కడి నుంచి సరే నమస్తే. ఆంధ్ర భోజుడా, శ్రీకృష్ణ దేవరాయల, అభినవ దేవరాయల, ఎక్కడ ఏ కళాకారులు ప్రోత్సహిస్తారో సరే ఇది నా వంతుని ముందుకు వచ్చే శ్రీ విజయ్ గారికి నమస్తే. శ్రీ నరేష్ గారు మిత్రుడు, మహా ఆర్టిస్ట్ అసోసియేషన్ నాయకుడు, వెల్ఫేర్ యాక్టర్. ఇవాళ రఘుపతి వెంకయ్య అవార్డు తీసుకున్న మన భారతీయ డైరెక్టర్ లో ఆయన యాక్ట్ చేశాడు. ఓ దాదా సాహెబ్ పాల్కే తర్వాత ఆయనతో పాటు భారతదేశ చలనచిత్ర పరిశ్రమకి అమోఘమైన సేవలంతున్న మన తెలుగు జాతి బిడ్డ గడ్డ శ్రీ రఘుపతి వెంకయ్య నాయుడు గారు. ఆ మహనీయుని పాత్రలో పోషించి ఆయన జన్మధన్యం చేసుకున్న శ్రీ నరేష్ గారికి తమ్ముడు ఆకాష్, పూరి జగన్నాథ్ గారు, ది గ్రేట్ డైరెక్టర్. నిజం చెప్పాలంటే ఒక కథ మొదలు స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఆ రోజుల్లో మా గురుగారు ఏ రకంగా ట్రెండ్ సెట్ అయ్యాడో అలాగే మా గురువు గారు తర్వాత నేటి తరంలో మళ్ళా మా గురువు గారు లాగే కథ స్క్రీన్ ప్లే మాటలు డైరెక్షన్ ప్రాన్స్ కొట్టే ఆయన ఆకాశం నుంచి అమితాబ్ బచ్చన్ వరకు కూడా ఇదిగో ఈ టైంలో స్టార్ట్ చేస్తున్నాను, ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాను, దిస్ ఇస్ మై టైం అని 18 సెన్స్ తో రిలీజ్ చేయడం కాదు, సక్సెస్ చేసే గొప్ప దర్శకుడు పూరి జగన్నాథ్. అటువంటి జగన్నాథ్ గారికి మా గురువు గారు లైఫ్ అచీవ్మెంట్ అవార్డు నాకు ఇస్తే దాసరి ఎక్సలెన్సీ అవార్డు జగన్నాథ్ గారికి ఇచ్చారు. హ్యాట్స్ ఆఫ్ టు మిస్ రామ్ సత్యనారాయణ గారు అండ్ కమిటీ సభ్యులు. రైట్ 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 కాజ్. వారికి ఓ పెద్దలు డయాస్ కింద సొన్న విత్తులు గారు, దండం పెద్దైన అమోఘమైన పండితులు ఉన్నారు పెద్దలు, వంశీ రామరాజు గారు, ఓ రవీంద్ర భారత సభ చేశారు, ఇవాళ ఎక్కడ చేస్తారు రామరాజు గారు. మీకు ఏ పాప, ఏ సంగీతమ్మ, కీర్వాణయ్య గారి సిస్టరమ్మ శ్రీలేఖమ్మ, ఏ పెద్దలు తమ్ముళ్ళు అందరికీ, పాత్రికేయ మిత్రులారా, అభిమానులారా, మీ అందరికీ వీరితో పాటు ఇప్పుడు ఈ తరంలో గొప్ప చిత్రాలు తీస్తూ జెర్సీ, ఏ తమ్ముడు, ఏ పేరు నీ పేరు, గౌతమ్, ఈజ్ కృషికేశ్ ముఖర్జీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇది కుల్దార్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, హ్యాట్స్ ఆఫ్ టు మై ఫ్రెండ్ అండ్ దట్ కంచెలపాలెం తమ్ముళ్ళు. తమ్ముళ్ళు ఇంకా మీకు ఉన్నారు చాలా మంది, మీ అందరికి అన్నమే బాబు, అయినకంటే మీరేం తక్కువ కాదు. ఓకే, ఆల్ ది బెస్ట్. మీ అందరికీ నమస్కారం అండి. ఇక రామసత్యనారాయణ గారు, మా గురువు గారు 100 చిత్రాలు తీసిన తర్వాత మా గురువు గారు చాలా భారీగా సన్మానం చేయాలనుకుని పెద్దలు మురళీమోహన్ గారు, మోహన్ బాబు గారు, నేను మద్రాసులో మోహన్ బాబు గారి ఆఫీసులో చర్చించుకుంటున్నాం. అయ్యా గుర్తుందా తమకి? ఆ టైంలో మురళీమోహన్ గారు ఇలా చేద్దాం, మోహన్ బాబు గారు కాదు ఇలా చేద్దాం, నేను సార్ ఏం చేస్తే బాగుంటుంది ఇలా దశలో కోడి రామకృష్ణ వచ్చి, సార్ దాసరి గారి శిష్యులు కానీ మీలాంటి పెద్దలు కానీ ఎవరూ చెయ్యొద్దు ఈ ఫంక్షన్ని, నేను ఒక్కనే చేస్తానని అవకాశం నాకు ఇవ్వమని చెప్పి పాలకులలో నభూతో నా భవిష్యత్తుగా మా గురువు గారి ఫంక్షన్ని ఒక్కడే చేశాడు. ఎన్ని లక్షలు పెట్టాడో ఏం పెట్టాడో మహనీయుడు. క్యాషప్ టు కోడి రామకృష్ణ, క్యాషప్ ఏది కోడి రామకృష్ణ. మా గురువు గారిని ఏనుగు అంబారి పైన ఊరేగించి లక్షల జనం, మామూలు సభ కాదు. అప్పుడే రామసత్యనారాయణ గారు నాకు పరిచయం. అలాగా కోడి రామకృష్ణ ఎలా చేశాడో మా గురుగారు మరణానంతరం మా గురుగారు పేరును ఒక అవార్డు మా ఎవరికి థాట్ రాలా. ఫ్రాంక్లిన్ తల్లిని నిజం చెప్పాలి, మా గురుగారు చాలా మంది ఉన్నాం, మా ఎవరికి థాట్ రాలా. ఆ థాట్ వచ్చిన రామ సత్యనారాయణ గారికి శిరసు వచ్చి దండం పెడుతున్న సభాముఖంగా. అవార్డు దాసరి సినిమా అవార్డ్స్ అంటే అషామాషి కాదు, ఇప్పుడు ఇచ్చేసి వచ్చే సంవత్సరం ఇచ్చేయడం కాదు. మస్ట్ కంటిన్యూ ఇట్. అక్కినే నాగేశ్వర అవార్డ్స్, ఎన్టీఆర్ అవార్డ్స్, ఓ లతా మంగేష్కర్ అవార్డ్స్, లైక్ దిస్ ఓ దాసరి అవార్డ్. ప్లీజ్ మేక్ ఇట్ కంటిన్యూ, ప్లీజ్ మేక్ ఇట్ డోంట్ స్టాప్, ప్లీజ్ మేక్ ఇట్ కంటిన్యూ. అలాంటి రామ సత్యనారాయణ గారికి
తోడు మహనీయుడు భరత్ గారు, రమణరావు గారు. అయ్యా మహానుభావుడు, మీ దండం, మీ మేలు మర్చిపోం, ఆయన తోడు ఉండండి. కళాకారులు చిరంజీవులు, వాళ్ళు బ్రతుకుండగా బ్రతుకుంటారు, చనిపోయినా బ్రతుకుంటారు. చిరంజీవి కళాకారుడు, మనందరం చిరంజీవులు, మన చాలా అదృష్టవంతులు మనం. అలాంటి చిరంజీవి మా గురువు దాసరి నారాయణరావు గారు. ఇంకా మన ముందో కనపడుతున్నాడు ఆ కళాకారుడు, ఆ మహనీయుడు, ఆ దాసరి నారాయణరావు గారు. ఎక్కడో సినిమా పుస్తకం మొదలుస్తుంది నాకు, నేను చాలా పేదవాడిని ఆదరించి అన్నం పెట్టి నటుడిగా మీ అందరికి పరిచయం చేసిన మహనీయుడు దాసరి నారాయణరావు గారు. అటువంటి మహనీయుడు, అటువంటి మహానుభావుడు. ఏ తమ్ముళ్ళు, ఈవేళ 100 కోట్ల పెట్టే టికెట్ వాళ్ళే ఎమ్మెల్యేలు, ఎంపీలు, డబ్బున్న వాళ్ళే. డబ్బులుంటే 10 కోట్ల పెట్టి సినిమా తీయొచ్చు, వాళ్ళే హీరోస్. అరే హాయ్, మా పేదవాళ్ళు మాకు దేశాన్ని సేవ చేయాలని ఉన్నదా? మాకు టికెట్ ఏది పోయి, డబ్బులు లేవు. మాకెవరిద్దరు టికెట్? ఎవరిస్తారు మాకు టికెట్? ఓటుకి 2000, 3000 మేము పెట్టగలమా? నీకు టికెట్ ఇవ్వట్లా. అలాగా రాజకీయాల్లో 10% భారతదేశంలో ఎలా రూల్ చేయబడుతుందో 90% ఉన్న పేద ప్రజలు ఇవాళ రూల్ చేయడం కోరుకుంటున్నారు. దెన్ హౌ కెన్ యు కాల్ ఇట్ డెమోక్రసీ సిస్టమ్ ఇన్ ఇండియా? కాంట్. లైక్ దిస్ సినిమా ఇండస్ట్రీలో కూడా అదిగో పల్లావారబ్బాయి, వారసత్వ రాజకీయాలలో వారసత్వ సినిమాలు ఉన్నాయి. నేను కాదన్ను. లెట్ దెం ఎంజాయ్, లెట్ దెం గెట్ ద ఫుడ్. బట్ వాట్ అబౌట్ పూర్ పీపుల్ లైక్ మీ? ఏం మాకు ఉండదా సినిమా ఎక్కడ వారని పేదవాళ్ళకి? పేదోళ్ళు మాకు ఉండదా? ఓ తనని తప్పట్లు పొందాలని, విధి పొందాలని, ఆహా ఏం చేశాడు ఆ పేపర్లు రాసుకోవాలి. మా పేదవాళ్ళకి ఉండదా? అలాంటి మా పేదవాళ్ళకి ఒక అండ, ఓ దండ, ఓ భరోసా, దట్ ఈస్ దాసరి నారాయణరావు. సో ఆ మహనీయునికి నేను శిరస్సు దండం పెడుతూ, ఇప్పుడు కొత్త డేలు గొప్ప డేలు వస్తున్నారు. మీరందరూ తమ్ముళ్ళారా, దాసరి నారాయణరావుకి మనం ఇచ్చే అసలు శిశుని నివారణ ఏమిటంటే ఒక గ్రాట్యుయేషన్ కాలిపోవటం మేపి దయించి కొత్త వాళ్ళకి, పేదవాళ్ళకి అవకాశాలు ఇవ్వండి. మై ఫ్రెండ్స్, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. మాలాంటి పేద కళావంతులు అమ్మల్ని, బాబుల్ని, ఊరిని, ఓళ్ళని ముందు కొట్టి మద్రాసు రోడ్ల మీద, పాండి బజార్లో, ఇక్కడ హైదరాబాద్లో ఎంతో మంది తిరుగుతున్నాం. వీఆర్ గెటింగ్ ఆఫర్స్. నో, మై హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ ఎంకరేజ్. అర్హతతో కూడుకున్న ఏ పనులు ఉన్నా సరే ఆదరించండి, అవకాశం ఇవ్వండి. అదే అసలు శిశులు నివాళి టు మై గురువు దాసరి నారాయణరావు. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. ఒకే మార్గం చెప్పేసి ముగిస్తాం. ఈవేళ 2 పెద్దలు ఉన్నారు ఇక్కడ, చాలా గొప్పగా వచ్చారు పెద్దలు ఇద్దరు. ఒకరు అంబికా కృష్ణ గారు. అయ్యా అంబికా కృష్ణ గారు, ఇవాళ భారతదేశంలో ఏ ప్రైవేట్ సెక్టార్లోనో ఎవరు ప్రైవేట్ సంస్థల వారో అవార్డు ఇస్తూ కళాకారులు ఎంకరేజ్ చేస్తున్నారు. సెల్యూట్. బట్ మన గవర్నమెంట్ నంది అవార్డు ప్రకటించి అన్నాలో అయింది. ఏవండి మాకు నందీలు? ఏది మాకు నంది అవార్డు? ఒక ప్రైవేట్ సంస్థ అయితే we have no right to ask them because it's a private formation. But it's a government. When government, ప్రజలకు జవాబుదారీ కావాలి. ప్రజలు ఓట్లు వేస్తుంటుంది గవర్నమెంట్కి, ప్రజలు పనులు కడుతుంటే రన్ చేస్తున్న గవర్నమెంట్ ఎవరో కోసం వచ్చింది. And who said and what said? There is system, you must implement it. Please implement it. When you are going to implement it? When? అరే అంబికా కృష్ణ గారు, మీరు ఇవాళ ఫిల్మ్ ఛాంబర్ నాయకులు. దాని బిఫోర్ యు ఆర్ ఫిల్మ్ ప్రొడ్యూసర్. డోంట్ ఫర్గెట్ ఇట్. యు ఆర్ ఫ్రమ్ ఫిల్మ్ ఫెటర్నిటీ. యు ఆర్ ఫ్రమ్ సీఎం. అరే నంది ఆవిడ ప్రకటన చాలా అయింది. అరే డిస్ప్యూట్ చేయండి సార్, మేము ఏ పార్టీగా సార్ కళాకారులు. ఓహో మాకు అవార్డు వచ్చాయి, ఆనందపడతాం. దాని రైట్ టైంలో కూడా ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టుకోడు గొప్పడు. మాకు ఆకలి తీరిపోయే అవార్డు ఇస్తాం. మాకేంటి చాక్ గారి. Please make it serious, because government is not one property. Government is not one property. It's a people's property. You must honor it. Please. So, thank you, my friends. Thanks a lot to you. నాకు మనసులో చాలా శంక ఉండింది, రామ సత్యనారాయణకి ఏం చేస్తాడు అని. ఇది చూసినాక ఇవాళ ఇక్కడికి వచ్చి చూసినాక ఈ అవార్డ్స్ లిస్ట్ చూస్తే నా జీవితంలో నేను చాలా నంది అవార్డ్స్ నేను
దాసనారాయణరావు గారి అవార్డు ఇది. మా నారాయణమూర్తికి జీవిత సాఫల్యం ఇచ్చారు. నిజంగా ఆయనకి దాసనారాయణరావుకి ఉన్న ఇది సాంగత్యం, ఫ్రెండ్షిప్ ఇంకేమన్నా అనుకోండి, ఆయన గురు శిష్యుల అనుబంధం కానివ్వండి, ఈ తండ్రి కొడుకుల అనుబంధం కానివ్వండి, ఏదన్నా ఉంది. అది కాకుండా దాసరి నారాయణరావు గారు తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రని మలుపు తిప్పిన ఆయన దాసరి నారాయణరావు గారు. అలాగే నారాయణమూర్తి కూడా ఆయన వచ్చి మళ్ళీ తెలుగు సినిమా చరిత్ర మళ్ళీ తిప్పించాడు. అందుకని ఆయనకి. అలాగే మా పూరి అతను వచ్చి ఒక కొత్త ట్రెండ్ చూపించాడు. దాసనారాయణరావు గారిని అతను ఒక ట్రెండ్ చూపించిన అతను. అందుకని ఆయనకి ఇచ్చినందుకు. ఆ తర్వాత ఈ నలుగురు కుర్రాళ్ళు ఉన్నారు. నాకు దాసనారాయణరావు గారు ఫస్ట్ తాత మనోడు తీసినప్పుడు ఇక్కడ చూశారు. కొంచెం జుట్టేసి పెంచుకుని నూనె రాసుకుని వచ్చి ఉంటే అసలు ఇతనేంటి డైరెక్టర్. అప్పటికే సిల్వర్ జూబ్లీ 100 days ఫంక్షన్లో మేము కలిసాం ఫస్ట్ టైం ఆయన. అసలు ఇతను ఎలా డైరెక్టర్ అయ్యాడు అని అనుకున్నాను అప్పుడు. తర్వాత ఆయన దిగ్దర్శకుడు కాదు, దేశానికే ఒక పెద్ద ఇది చెప్పాడు. ఇవాళ ముందు కూర్చున్న నలుగురు కుర్రాళ్ళు ఒక్కొక్కడిలోనూ ఒక్కొక్క దాసరి నారాయణరావు ఉన్నాడు. నలుగురు విపరీతమైన వేరియేషన్తో ఉన్న సినిమాలు. అండ్ ఇవాళ సినిమాలో సక్సెస్ తీయటం చాలా కష్టం. సక్సెస్ తీయటం ఈజీ కూడా కొన్ని. ఎందుకంటే ఏదో ఒక హీరోని పట్టుకుని సినిమా చేసేస్తే సక్సెస్ అవుతుంది. ఈ నలుగురు అలా ఎవరినో పట్టుకుని చేసినవి కాదు. నలుగురు వాళ్ళని ప్రూవ్ చేసుకున్నారు. కొత్త కథా అంశాలతో సినిమాలు తీసి వాళ్ళు చాలా నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఉన్న వాళ్ళలో బెస్ట్ డైరెక్టర్స్ ఆ నలుగురు. ఆ దాసరి నారాయణరావు గారు అంశతో పుట్టారేమో అని నాకు అనుమానం, ఆశ. అలాగే అది కంటిన్యూ చేయాలని మా నారాయణమూర్తి గారు చెప్పినట్టు ఎంతసేపు ఉన్నవాళ్ళు వెనకాల ఎందుక మీరు సక్సెస్ ఇవ్వగలరు. దాసరి నారాయణరావు గారు ఒకటే చెప్పాడు, మనం సృష్టిస్తాం ఆర్టిస్టులు మనం సృష్టించకూడదు. మనం వాళ్ళ కింద బూట్లు నాకేవాళ్ళం అవ్వకూడదు, మన బూట్లు వాళ్ళు నాకాలి తప్ప అనే పరిస్థితికి ఆయన తెచ్చారు. దర్శకులకి అంత గౌరవం తెచ్చారు ఆయన. ఎంత గొప్ప నటుడైనా కానీ ఆయన దగ్గరికి వచ్చారు తప్ప ఈయన ఎవరి దగ్గరికి వెళ్ళి సినిమాలు అడుక్కోలే. మీ నలుగురు కూడా అలాగే ఉండాలని మళ్ళీ ఇండస్ట్రీకి అంటే డైరెక్టర్స్కి పర్టికులర్గా మళ్ళీ ఆ గౌరవం తెప్పిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చేసిన ప్రేక్షకులందరికీ నమస్కారం. నాకు దాసనారాయణరావు గారిని ప్రత్యక్షంగా కలుసుకునే అదృష్టం లేదు. కాకపోతే ఆయన పేరు మీద ఉన్న ఈ అవార్డు నాకు ఇచ్చినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నాకు ఈ అవార్డు ఇచ్చిన కమిటీ మెంబర్స్కి, నేను ఫస్ట్ సినిమా తీసినప్పుడు నా ప్రొడ్యూసర్ రాహుల్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నాకు దాసరి గారికి ఒక చిన్న స్టోరీ ఉందండి. యాక్చువల్లీ ఆయన ఒకసారి స్టోరీ వింటానంటే నేను వెళ్ళాను చెప్పడానికి కొన్నాళ్ళ క్రితం. వెళ్ళినప్పుడు సార్ పిలిచి ఈరోజు పరిచయం అయింది కదమ్మా, నేను చెప్తాను కబురు పెడతానని చెప్పి పంపించారు. మళ్ళీ కొన్నాళ్ళకి కబురు పెట్టారు. అప్పుడు వెళ్ళాను, కూర్చున్నాను, ఉప్మా తిను, ఆవకాయ వేసుకో అని చెప్పి అని ఈరోజు మంగళవారం, ఈరోజు నేను విన్ను అన్నారు. అలా ఒక 3-4 times జరిగింది. ఏంటి సార్ వింటారా వినరా అనుకున్నాను. చివరికి నాకు అర్థమైంది ఏంటంటే ఫైనల్ టైం నేను వెళ్ళి ఆయనకి కథ చెప్పేసరికి నాకు ఆయన ఒక పెద్ద డైరెక్టరు, ఒక 100 movies ప్లస్ డైరెక్టర్ తోటి నేను అసలు ఒక మూవీ కూడా తీయని డైరెక్టర్, ఎలా కథ చెప్పాలి అని భయం పోయింది ఆ ప్రాసెస్లో. ఆయన అది పోగొట్టారని నాకు తర్వాత తెలిసింది. సో స్టోరీ టెల్లింగ్ ఈజ్ అన్ ఎబిలిటీ. అది ఎంత ఈజీ చేశారంటే ఫ్రమ్ దెన్ ఆన్ ఒక స్టోరీ టెల్లింగ్ అనేది నాకు చాలా ఈజీ అయింది. సో దిస్ ఈజ్ మై లిటిల్ స్టోరీ విత్ దాసరి గారు, అండ్ దట్ ఈస్ ఫర్ ఎవర్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఆ విషయం. అండ్ ఈరోజు ఆయన అవార్డు, ఆయన పేరుతో ఉన్న అవార్డు నాకు రావటం ఐఎమ్ రియలీ ప్రౌడ్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ టు ద హోల్ కమిటీ. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, అలాగే ఇక్కడికి విచ్చేసిన అందరికీ గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ నమస్కారం. నాకు
దాసరి నారాయణరావు గారి మెమోరియల్ అవార్డు వచ్చిందని నాకు రామ్ సత్యనారాయణ గారు ఫోన్ చేసి చెప్పినప్పుడు నేను అంటే ఆయన నేను ఎప్పుడు కలవలేదు, నాకు ఆయనకి పర్సనల్గా అనుబంధం ఏం లేదు, ఎప్పుడు నాకు అవకాశం కూడా దొరకలేదు. కానీ నాకు ఆయనకి ఉన్నటువంటి అనుబంధం ఏంటనేది ఆలోచిస్తూ ఉన్నాను అనమాట ఈ 4 రోజులుగా. మా ఇంట్లో ఆడపిల్లలు లేరండి, మేము 4 మగపిల్లలం. మా అమ్మ నాన్నగారు ఇద్దరికి ఆడపిల్లలు అంటే చాలా ముచ్చట అనమాట. ఎవరైనా ఇంటికి వెళ్ళినా ఆడపిల్లలను చూసినప్పుడు చాలా ఆడిస్తూ ఉండేవాళ్ళు అనమాట. మా అందరికీ ఆ లోటు ఉండేది. అయితే కంటే కూతుర్ని కను అని ఒక సినిమాని నేను మా అమ్మ నాన్నగారితో కలిసి కనీసం ఒక 50 సార్లు చూసుంటాం టీవీలో. సో అలాగే ఓసే రావులమ్మ సినిమా వచ్చినప్పుడు అప్పుడు దాకా సినిమాల్లో ఆడవాళ్ళనగానే ఒక మగవాళ్ళ చేత హింసించబడే ఒక మెలో డ్రామా తప్ప ఎదురు తిరిగి నిలబడే ఆడవాళ్ళు ఉన్న సినిమాలు నేను చాలా తక్కువ చూసాను అప్పటిదాకా. ఓసే రావులమ్మ సినిమా చూసినప్పుడు బహుశా అప్పుడు నాకు 10 ఏళ్ళు ఉంటాయేమో. ఆ 10 ఏళ్ళ వయసున్న వెంకటేష్ మహాకి ఆడవాళ్ళు ఎట్లా ఉండగలరని ఇంప్రెషన్ పడింది. సో ఈ మధ్య కంచరపాలెం సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాలో ఉన్న ఆడవాళ్ళ క్యారెక్టర్, లేడీ క్యారెక్టర్స్, స్త్రీ పాత్రలన్నిటి గురించి చాలామంది చాలా రాశారు. బహుశా ఆ సినిమాలు కంటే కూతుర్నే గాను, ఓసే రావులమ్మ, అలాగే దాసరి నారాయణరావు గారి సినిమాలో నేను చూసిన స్త్రీ పాత్రల వాటి నుండి నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ నుండి బహుశా కంచరపాలెంలో స్త్రీ పాత్రలు సృష్టించబడ్డాయేమో నాకు అని అనిపించింది అనమాట ఆయన గురించి ఆలోచిస్తున్నప్పుడు. సో ఆయన నాకు పరోక్షంగా ఆయనకి నాకు అదండి అనుబంధం. నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు కమిటీ వారందరికీ నా ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. పాప నాన్నగారి ఆశీర్వాదంతో, మా రోషయ్య తాతగారి ఆశీర్వాదంతో ఫస్ట్ తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తీసుకున్న తాతగారి చేతుల మీద. శ్రీదిత్య. వెరీ గుడ్. ఫస్ట్ వక్రతుండ చెప్పమ్మా. వక్రతుండ. వక్రతుండ మాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కుర్మేదేవ సర్వకార్యేషు సర్వదా. వెరీ గుడ్. ఇప్పుడు కొన్ని 1 మినిట్ క్యాపిటల్ చెప్పమ్మా. ఇండియా. ఢిల్లీ. ఆంధ్రప్రదేశ్. అమరావతి. తెలంగాణ. హైదరాబాద్. రాజస్థాన్. జైపూర్. తమిళనాడు. చెన్నై. వెరీ గుడ్. అమెరికా. ఆస్ట్రేలియా. కాన్బెరా. రష్యా. మాస్కో. పాకిస్తాన్. ఇస్లామాబాద్. ఆఫ్ఘనిస్తాన్. కబూల్. 10 మందికి ఉపయోగపడి జన్మని సార్థకం చేసుకోవడానికి వీళ్ళందరూ ఉదాహరణ అండి. నభూతో నభవిష్యతి. అందరూ ఒక్కసారి కరతాళ ధ్వనులు. వెరీ గుడ్ విజయ్. చేస్తే పరిశ్రమ బ్రహ్మాండంగా ఉంటుంది. నభూతో నభవిష్యతి. మన తెలుగు చైర్మన్ గారి చేతిలో మీదుగా నాటి ముఖ్య అతిథి రోసయ్య గారికి సన్మానం. ఇప్పుడు ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి సార్. అయిపోయింది. వేణుడు కనవలేదు మాట్లాడారు. రామ్ సత్యనారాయణ and team for making this event big. Dasari Narayana garu is not only close to me but the whole industry. వారు చాలా అందరికి ఒక ఫాదర్ లెక్క, ఒక పెద్దనాన్న లెక్క, ఒక బ్రదర్ లెక్క, ప్రతి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఏం పనున్నా దాసరి నారాయణరావు గారు దగ్గర పోతే మనకు హెల్ప్ అవుతుందనే దానికి ఒక నమ్మకం క్రియేట్ చేసిన దాసరి నారాయణరావు గారు. ఆఫ్టర్ హిజ్ లివింగ్, వారు చనిపోయిన తర్వాత ఎవరు కూడా ఆ ప్లేస్ తీసుకోలేకపోతున్నారు. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ బట్ స్టిల్ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్.
అట్లా కూడా ఎవరైనా పెద్దోళ్ళు ఇండస్ట్రీలో చాలామంది ఇంకా ముందుకొచ్చి ఎవరెవరు చిన్న చిన్న పనులు ఉంటే వాళ్ళందరికీ హెల్ప్ చేయాలని కోరుతున్నాను. అది కాకుండా దాసనారాయణరావు గారుతోని ఒక మంచి మాకు ఒక ర్యాపో ఉండేది. వారు యాజ్ అ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా జనరల్ రెగ్యులర్లో వారు కలిసేది. వారితో సినిమా తీయలేకపోయినాను కానీ వారి అసిస్టెంట్స్, వారి డైరెక్టర్స్, వారి ఎవరి దగ్గర పనిచేసినారు మన కోడి రామకృష్ణ గారితో కూడా సినిమా తీసినాను నేను. హీఈస్ ఎ గిన్నిస్ బిగ్ రికార్డ్ హోల్డర్. We all know that, and 150 సినిమాలు చేసినారు. I don't think at this time anyone can make it, and it's really very, very tough to make so many films. Vari not only he was a director, so many crafts లలో వారు చాలా ఆరితేరి ఉండే. అవి కాకుండా కూడా ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉన్నా కూడా అవి ఎక్కడ ఉన్నా కూడా వారు ముందుకు వచ్చి అవన్నీ సాల్వ్ చేస్తుండ్రి. It was so nice to be associated with him in few problems. పర్సనల్ కూడా నాకు కూడా చాలా క్లోజ్గా ఉంటుంటే మేము రెగ్యులర్గా కలుస్తుంటే. ఇట్స్ నైస్ దట్ ఐ హ్యావ్ ప్రివిలేజ్ ఆఫ్ గివింగ్ అవార్డ్స్ ఆన్ హిస్ నేమ్. ఐ కంగ్రాచులేట్ ఆల్ దోస్ పీపుల్ హూ హ్యావ్ టేకెన్ ద అవార్డ్స్ అండ్ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్. ఈనాడు వేదిక చూస్తే చాలా ముచ్చటగా ఉంది. కళాకారులకి సినిమాలకి భాషా భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు అన్నట్టుగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రామ్మోహన్ రావు గారు, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంబికా కృష్ణ గారు ఇద్దరు పక్క పక్కన కూర్చుంటే చాలా చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు కూడా సినిమా ఎప్పుడు కూడా ఇలా కలిసే ఉండాలి, రెండు రాష్ట్రాలు కూడా కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళు మా గురువు గారు దాసన్ నారాయణరావు గారు ఫంక్షన్లో చెప్పిన తర్వాత నేను రాకుండా ఉండలేను. ఎందుకంటే ఇవాళ నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే దానికి కారణం మా గురువు గారు దాసన్ నారాయణరావు గారు. వారితో నేను నటించిన మొట్టమొదటి సినిమా తిరుపతి అనే సినిమాలో నటించాను. రాజ్బాబు గారు అందులో హీరో, సెకండ్ హీరోగా నేను నటించాను. అప్పుడు ఆయన నన్ను చూసి, మురళి నువ్వు జీవితంలో ఇంకా బాగా పైకి వస్తావు, నిన్ను మంచి ఆర్టిస్ట్ చేసే బాధ్యత నాది అని చెప్పి మొదటి సినిమాలోనే చెప్పి దాదాపుగా ఆయన దర్శకత్వం వహించిన 153 సినిమాల్లో 40 సినిమాలకి పైగా నేను అక్కడ వారి దగ్గర నటించే భాగ్యం నాకు కలిగింది. అలాంటి మా గురువు గారు అంతిమ చనిపోయినప్పుడు రాలేకపోయానన్నందుకు నా బాధ మనసులో జీవితంలో ఎప్పటికీ తీరదు. అది అమెరికాలో ఉన్నాను, సడన్గా వార్త తెలిసింది. బయలుదేరి వద్దాం అనుకున్నా కూడా రేపు మార్నింగే తీసుకెళ్ళిపోతున్నామండి అని చెప్పడం మూలంగా నేను రాలేకపోయాను. అలాంటి మహనీయుడి దగ్గరికి ఆఖరి చూపుకి నోచుకోలేకపోయానని నేను ఎంతో బాధపడుతూ ఉంటాను. నిన్న రామ్ సత్యాన్ గారు ఫోన్ చేసి ఇవాళ రోజున దాసర్ గారి పేరు మీద అవార్డులు ఇస్తున్నామండి, మీరు తప్పకుండా రావాలి అని చెప్తే డెఫినెట్గా వస్తానండి, నా పరిస్థితి ఎలా ఉన్నా కూడా నేను వచ్చి వెళ్తాను అని చెప్పి రావటం జరిగింది. చాలా అలాగే రామ్ సత్యాన్ గారికి, అలాగే వేణుగోపాలరావు గారు, రమణరావు గారికి ఇద్దరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మహనీయుడి పేరు మీద అవార్డ్స్ ఫంక్షన్ చేసేటటువంటి అద్భుతమైన అవకాశం మీరు ఇద్దరు తీసుకున్నారు. రాబోయే రోజులు ఇది చాలా గొప్ప ఫంక్షన్ అవ్వాలి, గొప్ప కళాకారులకి అందరికీ కూడా అవార్డులు ఇవ్వాలి. ముఖ్యంగా ఇవాళ అప్కమింగ్ డైరెక్టర్స్ నలుగురిని కూడా నిజంగా కమిటీ వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అద్భుతమైన డైరెక్టర్ నలుగురిని, అప్కమింగ్ డైరెక్టర్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి అవార్డు ఇస్తున్న 4 కళాఖండాలు తీశారు ప్రతిదీ కూడా. ఎందుకంటే ఇవాళ నాకు ఎంత గర్వంగా ఉందంటే, ఒకప్పుడు మనం తెలుగు సినిమాలు అంటే ఏదో పాత చింతకాయ పచ్చళ్ళలాగా ఉంటాయి, ఏదో బెంగాలీ సినిమాలు బాగుంటాయి, మలయాళం సినిమాలు బాగుంటాయి, కన్నడ సినిమాలు బాగుంటాయి అనుకుంటారు. ఇవాళ గర్వంగా చెప్పగలం, మన తెలుగు సినిమాల్లో అద్భుతమైనటువంటి కళాకారులు వచ్చారు, అద్భుతమైన నటీనటులు వచ్చారు. మొదటి సినిమా చూస్తేనే ఒక 100 సినిమాలు తీశారు ఎక్స్పీరియన్స్ లాగా అద్భుతమైన టేకింగ్ అనేది కూడా ఉంటుంది. ఇలాంటి జాతి రత్నాలందరూ కూడా మీరు ఎంపిక చేసి వాళ్ళు అవార్డు ఇవ్వటం, రాబోయే రోజుల్లో వాళ్ళు ఇంకా ఇంకా బాగా అద్భుతమైన చిత్రాల్ని నిర్మించి దర్శకత్వం వహించి తెలుగు చలనచిత్ర పరిశ్రమ కీర్తిని దేశ విదేశాలకి కూడా తీసుకువెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చాలా బాధ్యతను తీసుకున్నారు. తన బాధ్యతను 100కు 100 కూడా ఆయన చేయగలడు అనేటటువంటి నమ్మకం ధీమా నాకుంది. మళ్ళొకళ్ళు నీలాంటి ప్రెసిడెంట్ లేడు అనిపించుకునేంతగా బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీకు ఏ విధమైన సహకారం కావాలన్నా మేమందరూ కూడా నీవు వెనకుంటాం అని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు కేవలం 11 ఏళ్ల వయసులో గురువు గారి సినిమా ద్వారా సంగీత దర్శకుడుగా సీనియర్ మోస్ట్ కెమెరామెన్ గురువు గారి ఎన్నెన్నో చిత్రాలకు ఛాయాగ్రాహకులుగా ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ కెమెరామెన్ శ్రీ రమణరాజు గారిని వచ్చే అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఐ వెల్కమ్ రమణరాజు గారు టు కమ్ ఆన్ టు ది డయాస్. గురువు గారికి అత్యంత ఆప్తులైనటువంటి ఇష్టమైనటువంటి ఛాయాగ్రాహకులు రమణరాజు గారు. గురువు గారితో ఎన్నో దశాబ్దాల అనుబంధం కలిగినటువంటి వ్యక్తి. వారే కాదు, ఈ రోజున అవార్డు తీసుకుంటున్న ప్రతి వాళ్ళ ప్రతిభావంతులు అవటమే కాకుండా వ్యక్తిగత అనుబంధం కూడా. మేకప్ మ్యాన్ అట్లాగే ఈ రోజున మురళీమోహన్ గారికి పర్సనల్ మేకప్ మ్యాన్. ఆ ఇద్దరు సినీ ప్రముఖులకు అత్యంత సన్నిహితులైనటువంటి కొల్లి రాము గారు సీనియర్ మోస్ట్ మేకప్ మ్యాన్. ఆయన ఒక మేకప్ మ్యాన్ గానే కాకుండా ఇండస్ట్రీలో ఆయన పరిచయాలు కానీ ఆయన అనుబంధం కానీ చాలా కోరుతున్నాను. నాకు దూరం అయిపోయారు. నాకు లైఫ్ ఇచ్చింది ఆయన స్వర్గం నరకం ఫస్ట్ సినిమా. తర్వాత మురళీమోహన్ గారి దగ్గర పెట్టింది ఆయనే. వాళ్ళిద్దరూ నన్ను మేకప్ మ్యాన్ లాగా చూడలేదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా చూశారు. ఇప్పుడు కూడా అలాగే చూసుకుంటున్నారు సార్. దాసరి నారాయణరావు గారికి నమస్కారం. ఈ రోజున ఆయన పేరు మీద పురస్కారాలు ఇస్తున్నటువంటి రామసత్యనారాయణ గారు, రామ్మోహన్ రావు గారు, ఈ రమణరావు గారు, ఈ పురస్కారాలు అందుకుంటున్నటువంటి దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ నా శుభాకాంక్షలు. దాసరి నారాయణరావు గారు చాలా విచిత్రమైనటువంటి సన్నివేశంలో నా అనుభవం చెప్తాను. వాళ్ళ శ్రీమతి గారు చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఆవిడ ఆరోగ్యం అంటే ఏం చెప్పలేనటువంటి పరిస్థితి. డాక్టర్లు కూడా రాత్రి 11:30 ఆ ప్రాంతంలో కోడి రామకృష్ణ గారు దాసనారాయణరావు గారి ఇంటికి వెళ్తూ నన్ను కూడా రమ్మన్నారు. వెళ్ళాం. ఒక 30-40 మంది దిగ్గజాలు, సినిమా వాళ్ళు, ఇతర పారిశ్రామికవేత్తలు అందరూ ఉన్నారు. మేము వెళ్ళి అలా ఆ పెద్ద హాల్లో ఆ చివరి సోఫాలో కోడి రామకృష్ణ గారు, ఆ తర్వాత నేను కూర్చున్నాం. నమస్కారం పెట్టి ఆయన చూశారు. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా అన్నారు, కోడి రామకృష్ణ గారు పిలుస్తున్నారు అనుకున్నా నేను. ఆయన మిమ్మల్ని పిలుస్తున్నారండి మీ గురువు గారు అన్నా. అంటే ఈయన లేచారు. లేస్తే అలా అన్నారు మళ్ళీ నన్ను అన్నట్టుగా, మీరే వెళ్ళండి అన్నారు ఆయన. నేను వెడితే ఆయన పక్కన కూర్చోమన్నారు. కూర్చున్న తర్వాత అన్ని ప్రయత్నాలు చేశామయ్యా, పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ చూశారు, మన ప్రయత్నం అంతా అయిపోయింది, ఇక భగవంతుడిదే అని అంతవరకు ఒక ఇంటి పెద్దగా ఆయన పలకరించడానికి వచ్చినటువంటి 10 మందిలో ఒక కవి పండితుడు వచ్చాడంటే పిలిచి చెప్పడం వరకు సమంజసం అండి. అది ఒక సంస్కారం. ఎందుకంటే నా అంతటి నేను వచ్చి ఆడ కూర్చుని ఆయన ఏమండి ఎలా ఉంది ఏమండి నేను అడగలేను. అందరితో పాటు వచ్చిన వాడిగా కాదు, నేను ప్రత్యేకించి వచ్చినట్టుగా లెక్క. ఎందుకంటే నేను ఎప్పుడు అలా వెళ్ళను. ఒక కవి మన ఇంటికి వచ్చాడు ఈ సందర్భంలో అని ఆయన పిలిచి ప్రత్యేకించి కూర్చోబెట్టుకుని, ఇంతవరకు ఒక ఇంటి పెద్ద సంస్కారవంతుడు. వెంటనే ఆయన అన్నమాట 153 సినిమాలు లేకపోతే చేయలేడండి. ఆయన అన్నమాట ఏంటంటే, ఈ శ్రీరామరాజ్యం పాటలు విన్నానయ్యా, మొత్తం విన్నాను, చాలా బాగా రాశావు.
లవకుశ పాటలు అలా ఉండగా మళ్ళీ అట్లా రాయటం చాలా కష్టం. అన్నీ విన్నాను, బాగా రాసి ఉన్నది. ఈ పరిస్థితుల్లో ఆవిడ ఒకవేళ ఉన్నా లేనట్టేనండి, అటువంటి పరిస్థితి ఇది. చాలా వెంటిలేటర్స్ మీద ఉన్నారు, తీసేస్తారంతే. అలాంటి పరిస్థితుల్లో రాత్రి 11:30కి నేను సహజంగా తరచుగా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని కాదు. నేను ఎక్కడన్నా కనిపించినప్పుడు నమస్కారం అండి అంటాం, అంతవరకే మా బంధం. కానీ నన్ను ప్రత్యేకంగా వచ్చాడు అని చెప్పి పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని ఆవిడ ఆరోగ్య పరిస్థితి, చేసిన ప్రయత్నము చెప్పి, అంతవరకు కాకుండా శ్రీరామరాజ్యం పాటల ప్రస్తావన చేసి అలా అప్పుడు దాని గురించి మాట్లాడాడంటే అసలు ఆయన బోర్న్ డైరెక్టర్ అంటే అది నేను ఆశ్చర్యపడ్డా. నేను అటువంటి మహాదర్శకుడు అంటే ప్రతి రక్త కణంలో కూడా దర్శకత్వం మీద ప్రేమ ఉన్నది. ప్రతి రక్త కణంలో కూడా సినిమాల్లో ఏం జరుగుతున్నది, పరిశ్రమలో ఎటువంటి పాట వస్తున్నది, ఎటువంటి దర్శకుడు వస్తున్నాడు, ఎటువంటి నటుడు వస్తున్నాడో మొత్తం అది జరుగుతున్నది. అంటే భార్య దూరం అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆ శరీరంలో ప్రతి అణువులో కూడా ఈ లక్షణం ఉన్నది కనుకనే అంతటి దర్శకుడు అయ్యాడని నేను అనుకున్నాను. అలాగే దర్శక సింహాలు ఈ రోజుకి ఉన్నారు మన సినిమా పరిశ్రమలో. సింహం లాంటి దర్శకులు ఉన్నారు, అనేకమైనటువంటి సామర్థ్యాలు ఉన్నటువంటి దర్శకులు ఉన్నారు. కానీ ఈ దర్శక సింహాల్లో నాయక సింహం లేదు. ఒక నాయక సింహం అంటే దాసరి నారాయణరావు గారి. ఒక రచయిత, మా రైటర్స్ అసోసియేషన్లో సభ్యుడు కూడా కాదు, అసిస్టెంట్ డైరెక్టర్గా చేసే అతను ఒక కథ తీసుకుని తమిళనాడులోకి వెడితే అతనికి అన్యాయం జరిగింది. అతను మా సభ్యుడు కాకపోయినా సరే మేము దర్శక సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు అందరం కూడా అతని గురించి పోరాడాం. గొప్ప గొప్ప దర్శకులందరూ కూడా వచ్చారండి. భారతీ రాజా గారి దగ్గర నుంచి పెద్ద పెద్ద దర్శకులందరూ కూడా వచ్చి వాళ్ళ తరపున పోరాడారు, వాళ్ళదేం తప్పు లేదని. మేము దర్శక సంఘంలోని సభ్యులు, రచయితల సంఘంలోని సభ్యులు పోరాడాం. రాత్రి 11:30-12ంటికి పంచాయతీ తేలక దాసనారాయణరావు గారి ఇంటికి వెళ్ళాము. వెడితే ఆడ కూర్చోబెట్టి మా అందరికీ కూడా కాఫీ టిఫిన్లు ఏర్పాటు చేసి 12:30 ఆ ప్రాంతంలో ఆయన ఒక తీర్పు చెప్పారు. మీది తప్పు అని చెప్పేశారు అంతే. విన్నది 2-3 నిమిషాలు, కానీ దాని వెనకాల ఎంతో ఆయన తెలుసుకున్నారు. ఆయన తెలుసుకుని వచ్చినటువంటి వాళ్ళని తక్కువ వాళ్ళు కాదు, మీది తప్పు, ఆ కుర్రాడు ఏదో దర్శకుడు అవ్వాలని ప్రయత్నం చేశాడు, ఒక కథ చెప్పాడు, జరిగిపోయింది పొరపాటు, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అని ఎలా జరిగాయో కొన్ని ఉదాహరణలు కూడా చెప్పి ఆ కుర్రాడికి మీరు కాంపెన్సేట్ చేయండి, ఇలా ఇచ్చేసేయండి అన్నారు. రచయితల సంఘంలో సభ్యుడు కానిటువంటి వాడు ఎవరూ పట్టించుకోలేరు, ఎదిరించలేనటువంటి ఇదనమాట అతని పరిస్థితి కూడా. 40 లక్షల రూపాయలు ఇచ్చి అతనికి కాంపెన్సేషను, తర్వాత ఆ సినిమా తీసుకున్నారండి. అది దాసరి నారాయణరావు గారి గొప్పతనం. అది ఆ మహాదర్శకుడి పేరిట పురస్కారాలు ఏర్పాటు చేస్తూ ఎంతోమంది ఉన్నా కూడా ముందు ఎవరో ఒకటి రావాలి. అలా ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానం ప్రతి రక్త కణంలో కూడా ఆయన రక్తనిష్టం అయిపోయినటువంటిది. ఎందుకంటే ఆయనతో కూడా తిరిగి ఆయన పట్ల అభిమానంతో ఆయనకి విపరీతమైనటువంటి అంకితమైపోయినటువంటి రామ సత్యనారాయణ గారు దీనికి పూనుకున్నందుకు ఆయన హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. కుమార్ గారు, ఐ వెల్కమ్ రాజేంద్ర కుమార్ గారు టు కమ్ ఆన్ టు ది డయాస్. వారిని వచ్చి అవార్డు స్వీకరించవలసిందిగా స్థాయిలో కూడాను మన నేషనల్ స్థాయిలో కూడా ఫైట్స్ కంపోజ్ చేసి మన హీరోలందరికీ అద్భుతమైన ఇమేజ్ తీసుకొచ్చిన ఫైట్ మాస్టర్ విజయ్ గారు, గురువు గారికి ఎన్నో సినిమాలకు పనిచేశారు. అలాగే కాంటెంపరీ హీరోస్, మోస్ట్ జర్నలిస్టు, మా పాత్రికేయ కుటుంబానికి పెద్ద, అలాగే చిత్ర పరిశ్రమలో అందరితోటి విశేషమైన అనుబంధం కలిగినటువంటి పసుపులేటి రామారావు గారు, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, వారిని వచ్చి అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడే విచ్చేశారు తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం అధ్యక్షులు, స్వాతి పత్రికలో సినిమా రివ్యూలు ఇవ్వడంతో పాటు ఎంతో అనుభవం ఉన్నటువంటి జర్నలిస్టు, ఈ రోజున గ్రేట్ ఆంధ్ర పత్రికలో కూడా అద్భుతమైన రివ్యూలు, ఆర్టికల్స్ రాసినటువంటి వేదుల మూర్తి గారు, ప్లీజ్ డూ కమాండ్ టు ది డయాస్. అలాగే ప్రముఖ పిఆర్ఓ, నమస్తే తెలంగాణ సినిమా పేజీ ఇన్ఛార్జి మరుడూరి మధు గారిని వచ్చి అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరుడూరి మధు,
నమస్తే తెలంగాణ పత్రిక ఫిలిం పేజీ ఇన్ఛార్జి దాసరి నారాయణరావు గారి ఇటువంటి ప్రౌడ్ ఫోటోగ్రాఫర్ అవర్ ఫెటర్నిటీ. ఐ వెల్కమ్ సాయి రమేష్ టు కమ్ ఆన్ టు ద డయాస్ టు రిసీవ్ ద అవార్డ్. యాజ్ ద అప్కమింగ్ లిరిసిస్ట్గా సురేష్ ఉపాధ్యాయ, రైటర్ అండ్ స్టోరీ రైటర్, మొన్ననే సంచలనమైనటువంటి చిత్రాన్ని ఇచ్చినటువంటి క్రాఫ్ట్స్లో డ్యాన్స్ డైరెక్షన్ క్రాఫ్ట్ ఒకటి. కృష్ణారెడ్డి, ద మోస్ట్ సీనియర్ మోస్ట్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్. ఐ వెల్కమ్ కృష్ణారెడ్డి టు కమ్ ఆన్ టు ద డయాస్. మంది రాగానే కింద నుంచి ఏంటండి టైము అని అందరూ అడుగుతూ ఉన్నారు. మేము మన రామ సత్యనారాయణ గారు, జీవిత గారు ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే 9:30 లోపల అరగంట వచ్చి వెళ్ళండి అమ్మా అని ఆయన చెప్పి ఉన్నారు. సో మేము 9 లోపల వచ్చేయాలని వచ్చాం అంతే మాకు తెలుసు, కానీ మేము 6:30 వస్తామని చెప్పలేదు. ఓకే, థ్యాంక్ యూ. ఫోటో షూట్ ఉంది కల్కి, దానికి జిమ్కి వెళ్ళాలి, అక్కడ ట్రైనర్ వెయిటింగ్. సో నేను వెళ్ళి ఫినిష్ చేసుకుని వచ్చాను. ఓకే, మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. సరే, అద్భుతంగానే ఉంటుంది. ఆయన ఉన్నప్పుడు అద్భుతంగా ఉంది, ఆయన లేనప్పుడు అద్భుతంగా ఉంది. లేనన్న మాట నా నోట మాట రాకూడదు, కానీ లేరు అంటే మనకి ఇక్కడ లేరని కాదు, మనందరి గుండెల్లో ఉన్నారు. ఆయన ఎప్పటికీ ఉంటారు. ఆయన మనల్ని ఆశీర్వదిస్తూ కూడా ఉంటారు. దాసరి గారి కుటుంబంని ఒక లెక్క పట్టుకుని చెప్పాలంటే అది ఎప్పటికీ ఎండ్ కాదు, అది వెళుతూనే ఉంటుంది. ఇంకా ఒకరి తర్వాత ఒకళ్ళు, ఒకరి తర్వాత ఒకళ్ళు, ఒకరి తర్వాత ఒకళ్ళు. ఇది సత్యనారాయణ గారు అవార్డు తీస్తున్నప్పుడు మనకు అర్థమైంది ఎంతమందికి అవార్డులు ఇచ్చాడు ఆయన. ఆ లిస్టు మొదలు పెడితే, అక్కడి నుంచి మొదలు పెడితే 6:30 నుంచి ఇప్పుడు 9 గంటల వరకు డాక్టర్ గారు లేటుకు వచ్చిన డాక్టర్ గారితో సహా ఇంతమంది, అంత లిస్ట్ ఉంది. అది కాక ఇంకా ఉంది వేరే లిస్టు. అందరికీ ఇంత లిస్ట్ ఉంది దాసరి గారి అంటే. దాసరి గారి గురించి ఆయనకి గురుగారు అనాలా, నాన్నగారు అనాలా, అన్నయ్య అనాలా, ఏమనాలా అనేది నా వరకు అయితే నాకేం తెలియదు. దాసరి గారే. ఆయన పేరు మీద అవార్డు వచ్చే సాహసం చేసిన సత్యనారాయణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. అలా రమణ గారిని కూడా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన చేస్తానని చెప్పేసి మాతో చెప్పినప్పుడు, నాతోటి, రాలి నరసరావు గారితో, వీర శంకర్ గారితో అందరితో చెప్పినప్పుడు మేము దాసరి గారి పేరు మీద అవార్డు అంటే కొంచెం భయపడ్డాం ఒకసారి. అంటే మరి ఈయన చేయాలి కదా అని భయపడ్డాం. కానీ అతను సాహసం, స్పీడు చూస్తూ ఉంటుంటే ఇది వచ్చే సంవత్సరం దీన్ని జాతీయ అవార్డుగా కూడా చేయగలడని నాకు అనిపిస్తూ ఉంది చూస్తుంటే. నాకైతే అర్థం కాదు ఏంటంటే, దాసరి నారాయణరావు గారి ఒక లెజెండరీ డైరెక్టర్, ఆయన పేరుతోటి అవార్డ్స్ ఇవ్వాలి అనే ఆలోచన ఇంతవరకు ఎందుకు రాలేదో కూడా నాకు అర్థం కాల. కానీ ఆ ఆలోచన అనేది ఒక వ్యక్తిలో వచ్చింది అంటే అది నిజంగా రామ సత్యనారాయణ గారిని కానీ, రమణ గారిని కానీ నేను ఖచ్చితంగా అభినందిస్తున్నాను. అటువంటి వ్యక్తి, నాకు తెలిసి ఇది ఒక మొట్టమొదటి అడుగు మాత్రమే. ఎంత మహాప్రస్థానానికైనా మొదటి అడుగుతోటే స్టార్ట్ అవుద్ది అంటారు. ఇది ఒక మహాప్రపంచం అవుతుంది నాకు తెలిసి. ప్రభుత్వాలు ఇచ్చే నంది అవార్డ్స్కి ఎంత పేరు, ప్రఖ్యాతి, గౌరవం ఉన్నాయో, దాసరి అవార్డ్స్కి అంత పేరు, ప్రఖ్యాతి, గౌరవం రాబోయే రోజుల్లో ఉండబోతున్నాయని మాత్రం ఎట్టి సందేహమే లేదు. ఇవాళ ఇక్కడ చూస్తున్నటువంటి వాళ్ళని చూస్తే ఈ అవార్డ్స్ ఇచ్చేటువంటి సెలక్షన్ కమిటీ వాళ్ళు ఎక్కడున్నారో, తెర వెనుక ఎక్కడున్నారో నాకైతే తెలియదు, కానీ చాలా చక్కగా సెలెక్ట్ చేశారు. కరెక్ట్ అయినటువంటి మనిషిని కరెక్ట్ అయిన తూకం చేశారా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడో ఎక్కడో కాకుండా నడుస్తున్న చరిత్రలో ఇందాక మన వాళ్ళ పెద్దవాళ్ళు నారాయణమూర్తి గారు కానీ, మురళీమోహన్ గారు కానీ, మన వీళ్ళందరూ మాట్లాడినట్టుగా మొన్న మధ్యన వచ్చిన జెర్సీ సినిమా ఆ డైరెక్టర్కి ఇచ్చారు. దాని ముందు సినిమా మనసుతోటో ఏదో సినిమాకి ఇచ్చినట్టున్నారు. ఎంత అద్భుతంగా తీసారంటే జెర్సీ సినిమా ఒక ఫీల్, ఆ ఫీల్ అలాగా తీసుకెళ్ళాడు సినిమా అంతా కూడా. అలాంటి సినిమాలు దాసరి నారాయణరావు ఒకనొకప్పుడు ఎన్నో తీశారు. మనసుతోటి తీసే సినిమాలు కొన్ని ఉంటాయి, మనిషిగా చూసే సినిమాలు కొన్ని ఉంటాయి, కళ్ళతోటి చేసే సినిమాలు కొన్ని ఉంటాయి, కంటిని మనసుని కూడా చూసుకుని ఇంటికి బరువుగా వెళ్ళే సినిమాలు కొన్ని ఉంటాయి.
అలాంటి సినిమాలు ఎన్నో తీసినటువంటి మహా 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 దర్శకుడు దాసరి నారాయణరావు గారు. ఆయన మాటల్ని మెచ్చుకోవాలా, ఆయన డైరెక్షన్ మెచ్చుకోవాలా, ఆయన తనక స్క్రీన్ ప్లేని మెచ్చుకోవాలా, ఏ యాంగిల్లో చూసినా కూడా సినిమా అనే ఒక పుస్తకానికి ఆయన మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు అన్ని పేజీలు తన యొక్క ప్రతిభతో నింపేసిన మహా మహా మనీషి దాసరి నారాయణరావు గారు. అటువంటి దాసరి నారాయణరావు గారి గురించి మాట్లాడటానికే మేము సరిపోం. 153 సినిమాలు డైరెక్షన్ చేశారంటే బహుశా ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా ఇంక ప్రపంచంలో ఎవరు చేయలేరు, చెయ్యరు కూడా, జరిగే పనే కాదు. ఇవాళంతా కూడా డైరెక్టర్లు హీరోలు ఎలా తయారయ్యారంటే ఈ సభాపూర్వకంగా చెప్పదలుచుకున్నాను. నేను కూడా పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు. ఆ రోజున దాసరి నారాయణరావు గారు సంవత్సరానికి 14 సినిమాలు 15 సినిమాలు 10 సినిమాలు కూడా డైరెక్ట్ చేశాడు. ఇవాటికి కూడా చరిత్రలో చిరస్థాయిగా మిగిల్చిపోయాడు. ఆయన పేరేమన్నా తగ్గిందా? ఆయన పేరేమన్నా పోయిందా? పెరిగింది. కానీ అలాగే హీరో రామారావు గారు 14 సినిమాలు యాక్ట్ చేశారు, కృష్ణ గారు 18 సినిమాలు యాక్ట్ చేశారు. అటువంటి అన్ని సినిమాలు యాక్ట్ చేస్తూ తనను నమ్ముకున్న ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళకి అన్నం పెట్టిన మహానుభావులు వీళ్ళు ముగ్గురు కూడా. కానీ ఇవాళ హీరోలు ఏం చేస్తున్నారు, ఇవాళ డైరెక్టర్లు ఏం చేస్తున్నారు? నిజంగా నేను నాకేం విషయం లేదు, కానీ ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఇవాళ హీరోలు కానీ డైరెక్టర్లు కానీ ఇండస్ట్రీకి నాశనం చేస్తున్నారు. 2 సంవత్సరాలకు ఒక సినిమా, 3 సంవత్సరాలకు ఒక సినిమా, సంవత్సరానికి కూడా ఒక సినిమా రాకుండా మనకున్నటువంటి పెద్ద హీరోలందరూ కూడా ఈ రోజున ఆ రకంగా చేయలేకపోవడంతో డిఏ థియేటర్ మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ హాలు కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఖచ్చితంగా నేను చెప్తున్నాను, నెల రోజులు సినిమాలు ఆడినటువంటి ప్రసక్తే లేకుండా పోయింది ఈ రోజున. కారణం ఏంటంటే హీరోలు సినిమాలు లేవు. చిన్న సినిమాలు వస్తున్నాయి కానీ ఎక్కువగా ఆడతలేదు, చిన్న సినిమాలు వస్తాయి కానీ ఎక్కువగా చూస్తలేదు జనాలు. హీరోలేమో బాధ్యత ఉంది, ఒక నైతిక బాధ్యత ఉంది, ఒక సామాజిక బాధ్యత ఉంది. సంవత్సరానికి 2 సినిమాలు చేయలేరండి మీరు? 14 మంది హీరోలు ఉన్నారు మన తెలుగు సినిమాలకి. ఈ 14 మంది హీరోలు కలిపి సంవత్సరానికి 2 సినిమాలు చేస్తే 28 సినిమాలు అయితే నెలకి 2 సినిమాలు రిలీజ్ అయితే కొద్దిగా ఇండస్ట్రీ బాగుపడుద్ది. దయచేసి హీరోలందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా ఎక్కడో చేసి, ఎందుకంటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, సినిమా అనేది సక్సెస్ అనేది ఎవ్వరి చేతుల్లోనూ లేదు. ఎవ్వరికీ దాని తాలూకా నిఘంటువు తెలియదు. సినిమా ఎందుకు సక్సెస్ అవుద్దో తెలిస్తే ఎవడు ఏ వ్యాపారం చేయడు, అందరూ సినిమా వ్యాపారం చేస్తాడు, అందరూ కూడా సినిమా వ్యాపారం చేస్తారు. అటువంటి తెలియని పరిస్థితిలో నువ్వు బాగా కష్టపడి ఏదో పెద్ద ఉద్ధరించినట్టుగా చేస్తే ఆ సినిమా ఫ్లాప్ అయితే ఆ తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు కూర్చుంటే ఏమవుతుందండి ఇండస్ట్రీ? జయాపజయాలు మన చేతుల్లో లేనప్పుడు చేసుకుంటా పోతూ ఉంటే ఎక్కడో ఒకటి మన సక్సెస్ తగ్గుతుంది. అదే ఆ రోజులు కృష్ణ గారు చేశారు, అదే రామారావు గారు చేశారు, అదే మన దాసరి నారాయణరావు గారు పెద్ద పెద్ద డైరెక్టర్లు చేశారు. నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను, వాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళ స్ఫూర్తిని మనం తీసుకుందాం. వాళ్ళు మహా 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 నటులను ఈ రోజున కూడా కొలుచుకుంటున్నామే. చనిపోయిన రామారావు గారు ఉన్నారు, నాగేశ్వరరావు గారు ఉన్నారు, దాసరి నారాయణరావు గారు ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు పెద్దవారని అనుకుంటున్నాం కదా. ఎందుకు అనుకుంటున్నాం అంటే వాళ్ళు చేసిన పనులు కానీ, వాళ్ళు ఇండస్ట్రీని బతికించిన తీరు కానీ, ఇండస్ట్రీలో ఇంతమందికి అన్నం పెట్టిన తీరు కానీ మనం ఈ రోజున అనుకుంటున్నాం. అదే స్థాయికి మన హీరోలు కూడా రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మన డైరెక్టర్లు కూడా రావాలని కోరుకుంటున్నాను. ఒక దాసరి నారాయణరావు సినిమా చూస్తే ఖచ్చితంగా ఒక సినిమా పూర్తిగా కనుక దాసరి నారాయణ చూస్తే ఆయన తీసిన డైరెక్షన్ సినిమాల్లో అందులోంచి 3 కథలు పుడతాయి, అందులోంచే 4 కథలు పుడతాయి. అటువంటి మహానుభావుడు దాసరి నారాయణరావు గారు. అటువంటి పూర్తిగా అంకిత భావంతో ఇండస్ట్రీలో ఏ గొడవ వచ్చినా, ఏ తదికార నొప్పి వచ్చినా కూడా పరిష్కరించినటువంటి మహానుభావుడు దాసరి నారాయణరావు గారు. అటువంటి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుందాం. ఈరోజు డైరెక్టర్స్ డే అని చెప్పి 4వ తరగతి పెట్టారు, డైరెక్టర్స్ డే అని చెప్పేసి. ఇంకెవరికైనా పెట్టారా? డైరెక్టర్ పేరుని వాల్ పోస్ట్ మీద పై స్థాయిలో తీసుకెళ్ళినటువంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారు. వారిని ఆదర్శంగా తీసుకోండి. ఇండస్ట్రీ బాగుపడాలంటే, ఇవాళ ఎగ్జిబిటర్లు బాగుపడాలంటే ఎగ్జిబిటర్లు మూసేసుకుని, క్యాంటీన్లు మూసేసుకునేసి, సైకిల్ స్టాండ్లు మూసేసుకుని తిండి లేక బాధపడుతున్నారంటే ఇండస్ట్రీకి బాధ్యత ఉన్నటువంటి హీరోలు ఖచ్చితంగా సంవత్సరానికి 2 సినిమాలు యాక్ట్ చేయాలి. అలాగే పెద్ద పెద్ద డైరెక్టర్లు సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒక సినిమా తీయకుండా ప్రతి సంవత్సరం 2 సినిమాలన్నా 3 సినిమాలను తీయాలి. అప్పుడే ఇండస్ట్రీ బాగుపడుద్ది. తద్వారా అనేక మందికి ఉపాధి జరుగుతుందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ విషయంలో నేను ఎవరు బాధపడినా నాకేం సంబంధం లేదు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఈ విషయంలో మాత్రం అందరూ శ్రద్ధ తీసుకోవాల్సిందిగా మరొకసారి నేను కోరుకుంటూ, ఎందుకంటే పెద్ద హీరోలకు నైతిక బాధ్యత ఉంది, సామాజిక బాధ్యత ఉంది. ఇంత మిమ్మల్ని నమ్ముకున్న ఇండస్ట్రీ ఉంటే ఒక సినిమా 6 నెలలు 3 నెలలు షూటింగ్ తీస్తే దగ్గర 600 మంది బతుకుతారు.
ఇండస్ట్రీ బతుకుద్ది, ఎగ్జిబిటర్లు బతుకుతారు, డిస్ట్రిబ్యూటర్లు బతుకుతారు. అలా చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దాసనారాయణరావు గారి గురించి ఎంత చెప్పినా ఇప్పుడు దాసనారాయణరావు మెమోరియల్ అవార్డులో ఈ రోజున ఇస్తుంటే మళ్ళీ వచ్చే మెమోరియల్ అవార్డు వరకు మనం చెబుతూనే ఉండొచ్చు. అటువంటి మహాగ్రంథం ఆయన. అటువంటి వ్యక్తి యొక్క ఆశీస్సులు ఇప్పుడు అవార్డు తీసుకున్న వాళ్ళందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా రాజశేఖర్ గారు ఉన్నారు ఇవాళ బ్రహ్మాండంగా. మొన్ననే ఒక సినిమా పెద్ద హిట్ కొట్టారు, మళ్ళీ బ్రహ్మాండమైన హిట్ కొట్టబోతున్న కల్కి పేరుతో గ్యారంటీగా చెప్తున్నాను. ఇట్ ఈస్ గోయింగ్ టు బి గ్రాండ్ మెగా సక్సెస్ కల్కి సినిమా. ఎందుకంటే ఆ టీజర్ చూడంగానే నాకు అర్థమైంది, అన్నమంతా చూడక్కర్లేదండి, ఒక మెతుకు చూస్తే చాలు. ఆ టీజర్ చూస్తే అంత అద్భుతంగా ఉంది. నేను అంటున్నానండి, ఇవాళ మీరు రాసుకోండి, ఖచ్చితంగా చెప్తున్నాను, కల్కి సినిమా ఈజ్ గోయింగ్ టు బి సూపర్ డూపర్ హిట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఐఎమ్ టెల్లింగ్ యూ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ. అలాగే మా నరేష్ గారు, ఈయన గట్టిగా చప్పలు కొట్టాలంటే బహుశా ఇలాంటి ఆర్టిస్ట్ మనకు ఉండరండి. తండ్రి, తాత, మామ, బావ, ఎలాంటి పాత్రలు వేస్తున్నారండి. ఆయన నటిస్తారు, కామెడీ చేస్తారు, సీరియస్ రోల్స్ చేస్తారు. ఎంత అద్భుతమైన నటుడు అంటే ఇప్పుడున్నటువంటి సినిమా ప్రపంచంలో ఇతరుతోడు సరితూగలిగినటువంటి నటుడు లేడంటే అతిశయోక్తి కాదు, అందులో డౌట్ లేదు. గట్టిగా ఈయన చప్పట్లు కొట్టి ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి ఇవాళ మా అసోసియేషన్ పేరుతోటి, సార్ మీకు కూడా చెప్తున్నాను, మా అసోసియేషన్ అంటే మా ఆర్టిస్ట్ అసోసియేషన్. నా బాధ మీరు అర్థం చేసుకుని ఉంటారు. పెద్ద హీరోలందరినీ కూర్చోబెట్టండి, అవసరం నేను వస్తాను, నేను కూడా మాట్లాడతాను. వాళ్ళందరూ కూడా సంవత్సరానికి సినిమాలు చేసేలాగా ఒక కుర్చీలు కావాల్సిందిగా నేను కోరుకుంటూ, ఎందుకంటే ఇండస్ట్రీలో మనం ఉన్నాం, ఇండస్ట్రీని బతికించాల్సిన బాధ్యత మీలాంటి పెద్దవారికి ఉంది, నాలాంటి బాధ్యతగా నాకు ఒక FDC చైర్మన్ నాకు ఉంది, మా రామ్మోహన్ వారికి కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కలిసి దీన్ని ముందు తీసుకెళ్దామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు, నమస్కారం. ఇప్పుడు నేను పెద్ద హీరోనా చిన్న హీరోనా ఏ లెక్కలో వస్తాను సార్? ఖచ్చితంగా పెద్ద హీరోనే వస్తారు. మీరు నాకు ప్రామిస్ చేయండి, సంవత్సరం 2 సినిమాలు యాక్ట్ చేస్తాను చేయండి ముందు. అది గట్టిగా సపోర్ట్ కొట్టండి, ప్రామిస్ చేశారు. కానీ ఆయన ఒక ప్రామిస్ చేయాలి, ఒక సంవత్సరానికి ఒక మంచి సబ్జెక్టులు 100 ఇస్తే అందులో 2 మేము సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే పెద్ద హీరోలు కానీ ఏ హీరో కానీ బాగా డబ్బు తీసుకుని ఫట్ సినిమా చేయడం మాకు ఇష్టం ఉంటుందా? మాకు సంపాదించాలని లేదా? అన్నీ ఉన్నాయి, కానీ మాకు అయ్యో ఫెయిలియర్ ఇస్తే పట్టించుకోరండి, ఎవరు పట్టించుకోరు. అలాగే వెళ్ళిపోతాం. బాగా తెలిసిన వాళ్ళు కూడా అలా చూడనట్టు అలా వెళ్ళిపోతారు. సో అలాంటి ఒక డెలికేట్ ఇండస్ట్రీ మనది ఈ ఫిలిం ఇండస్ట్రీ. ఏంటంటే సక్సెస్ ఉంటేనే మనకి అన్నీ సక్రమంగా ఉంటుంది. సో ఆ భయంతో ఎక్కడ సక్సెస్ మిస్ అయిపోతామన్న భయంతో ప్రతి హీరో చేసే డిలేలన్నీ తప్ప, వాళ్ళకు మంచి ప్రాజెక్ట్ తీసుకురావాలన్న ఒక ఆక్రోశం, ఇది తపన, ఇదంతా కలిసే వాళ్ళు డిలే చేసేది. అండ్ సబ్జెక్టులు కూడా ఎక్కడ దొరుకుతుందండి. నేను ఇది గరుడ వేగా ఫినిష్ చేసిన తర్వాత కల్కి సబ్జెక్ట్ వెతికాము. 100 సబ్జెక్టులు విన్న తర్వాతే ఆ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. సో సబ్జెక్టులు దొరకలేదు. అది యంగ్స్టర్స్ బాగా దాన్ని అర్థం చేసుకుని తీసే డైరెక్టర్స్ కావాలి. అలా వెయిట్ చేసిన దానివల్ల కల్కి డిలే అయ్యింది. కానీ కల్కి టోటల్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ మీకు తెలుసా సార్? 74 డేస్. 74 డేస్లో కల్కి ఫినిష్ చేశాం. ఆయన 73 డేస్లో ఫినిష్ చేస్తాను అని లెక్క చేసి చెప్పారు ప్రశాంత్ వర్మ. 74 డేస్ తీసుకున్నారు, 1 డే ఎక్స్ట్రా తీసుకున్నారు. అయినా అదే సినిమాలో హీరో అయిన నేను 60 డేస్లో సినిమా ఫినిష్ చేశాను. సో ఇది ఈ టైంలో ఈ వయసులో, నా వయసు చిన్న వయసే, సో ఈ వయసులో ఇలా ఇంత స్పీడ్గా 60 డేస్లో ఫినిష్ చేయడం ఒక రికార్డ్ అన్నదే అందరూ చెప్పుకున్నారు మా యూనిట్లో. సో అలా ఒక రికార్డుతో మేము చేసి వచ్చాం. సో కల్కి ఆయన చెప్పినట్టు బాగా వస్తుంది అనే నమ్మకం. మీరందరూ చూసుకోవాలి, బాగా వచ్చినట్టు అనుకుని చూసేయాలి. ఓకే, నెక్స్ట్ దాసరి గారి గురించి మాట్లాడాలంటే ఆయన చెప్పినట్టు రోజులు సరిపోదు. ఆయన గురించి అంత మాట్లాడి ఇప్పుడు ఆయన ఎలా మన మహాత్మా గాంధీజీ ఫాదర్ ఆఫ్ ద నేషను, మన దాసరి నారాయణరావు గారు ఫాదర్ ఆఫ్ ది ఇండస్ట్రీ, ఫాదర్ ఆఫ్ అవర్ తెలుగు ఇండస్ట్రీ.
ఆయన ఒక ప్రాబ్లం వస్తే మనమందరూ ఎవరైనా ఆయన దగ్గర వెళ్తాం, వెళ్ళి మన దాసరి గారిని ఒక ఐడియా అడుగుదాం, ఆయన మంచిగా దాన్ని చేపిస్తారు అని ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళ మనసులో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఎంత అండగా ఉంటారు, ఎంత బాగా ఆప్యాయతగా చూసుకుంటారు. ఇంతమందిని కూడా నేను అనుకుంటాను అందరిలో నన్నే ఎక్కువ గొప్పగా చూసుకుంటారని నేను అనుకున్నాను. కానీ ఎవరైనా చెప్పమనండి, ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటారు. ఏంటంటే నన్నే గొప్పగా చూసుకున్నారు. అదే ఆయన ఒక స్పెషాలిటీ. సో ఈజ్ అ గ్రేట్ మ్యాన్, ఈజ్ అ లెజెండ్. అండ్ రామ సత్యనారాయణ గారు గ్రేట్, ఆయన పేర్లు అవార్డ్స్ స్టార్ట్ చేయడం. కానీ మనం సార్ చెప్పినట్టు మీరు అది నంది అవార్డ్స్కి అంత ఈక్వల్గా తీసుకెళ్ళాలి అంటే అంతగా పర్ఫెక్షన్గా ఇవ్వాలి. కొన్ని ఇవ్వండి, కొందరికి బాగా కలెక్ట్ చేసి ఒక హిట్ వచ్చిన హీరోకి బెస్ట్ హీరో అని ఇవ్వండి. కానీ బెస్ట్ యాక్టర్ అని ఇచ్చే వాళ్ళకి మాత్రం రియల్లీ బెస్ట్ యాక్టర్కి ఇవ్వండి. ఓకే, అది మిస్ అవ్వకుండా ఉంటే తప్పకుండా మీది నంది అవార్డ్స్ కంటే పెద్ద అవార్డ్స్ అవుతుంది. ఓకే అండి, ఇంకా ఈ దాసరి గారి గుర్తులో ఈ ఫంక్షన్కి రావడం మాకు చాలా చాలా ఆనందం. బరీ తెచ్చుకుని హే దేకా జీవిత రాజశేఖర్ అన్నారు. జీవిత రాజశేఖర్ అండి, నేను మాత్రం ఉన్నాను, ఏంట్రా జీవిత రాజశేఖర్ అంటున్నానండి. సో నా ఇంటి పేరును మార్చేసింది. ఆ జబర్దస్త్ ప్రోగ్రాంలో టాప్ ప్రేయర్, హైయెస్ట్ ప్రేయర్ ఎవరైనా ఉన్నారంటే అది చెంబక్ చంద్రానే. తన తర్వాతనే మిగతా ఎవరి ప్రోగ్రామ్స్ అయినా సరే హైయెస్ట్ రేటింగ్ ఉంటుంది. మోస్ట్ ఫ్యామిలీ వ్యూయింగ్ స్కిట్స్ కూడా తను చాలా బాగా చేస్తున్నాడు. అలానా కథానాయకుడు కిరణ్, వెల్కమ్ కిరణ్. ప్రొడ్యూసర్ గంధం జగన్మోహన్ గారు, వారి పక్షాన వారి పాప హిమజ వచ్చారు. ఐ వెల్కమ్ హిమజ టు కమ్ అండ్ రిసీవ్ ద అవార్డ్ ఆన్ బిహాఫ్. ఆ పాట రాసినది బాలా త్రిపుర సుందర్ గారు. ఐ వెల్కమ్ బాలా త్రిపుర సుందర్ గారు, చాలా బాగా రాశారు. ఆవిడ రాతకి అక్కడ వేసిన విజువల్స్కి చాలా చక్కని మ్యాచింగ్. వండర్ఫుల్ ఏవి ఇట్ ఈస్ ఆన్ దాసరి నారాయణ గారు. అదే అనుభవజ్ఞులైన రైటర్స్ ఎవరో రాశారనుకున్నాం, బట్ యూ హ్యావ్ గివెన్ ఏ వండర్ఫుల్ అండ్ సో సీనియర్ జర్నలిస్ట్ సో ప్రభు గారు చక్కటి వ్యాఖ్యానం చేసి ఇప్పటి వరకు మనందరిని అల్లరించారు. ఇప్పుడు తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం అధ్యక్షులు శంకర్ గారు మాట్లాడతారు. పెద్దలు తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ రామ్మోహన్ గారికి, అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఎఫ్డిసి చైర్మన్ అంబికా కృష్ణ గారికి, అన్నయ్య ధవల్ సత్యం గారికి, నరేష్ గారికి, మిగతా పెద్దలందరికీ, అట్లాగే సభలోని పెద్దలందరికీ, మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ శుభాభివందనాలు. ప్రత్యేకమైన దంపతులు ఇద్దరు ఇక్కడ ఉన్నారు.
దాసరి గారిని మీరు మాట్లాడి నేను మాట్లాడలేను, మాట్లాడుకుంటే మీరు మాట్లాడతారు కదా. మీరు ఆగుతారేమో మీ గురించి చెప్తాను కానీ ఆగట్లే, మిగతా అందరి గురించి చెప్పా కదా. నిజంగా దాసరి పద్మ గారి, దాసనారాయణరావు గారి బ్లెస్సింగ్స్ అవార్డు ఏదైతే ఉందో, నిజమైన అర్హత కలిగిన ఇద్దరు దంపతులు, అది కొంచెం పెద్దల భాషలో చెప్పాలంటే పుణ్య దంపతులు ఇక్కడే ఉన్నారు, రాజశేఖర్ గారు, జీవిత గారు. అయితే ఇందాక రాజశేఖర్ గారిని అప్పుడప్పుడు నా పేరు కూడా చెప్పండి, అప్పుడప్పుడు కాదు ఎప్పుడు మీ పేరే ఉంటుంది వెనకాల. కాకపోతే ఒక క్వాలిటీ, మెంటాలిటీ, ఐడెంటిటీ, ఫ్రీడమ్ విత్ వాల్యూస్, విత్ మోరల్స్, విత్ బాండేజ్, వీటన్నిటి కూడా నిదర్శనం వాళ్ళు ఇద్దరే. ఎందుకంటే ఇద్దరి గురించి నాకు బాగా తెలుసు. ఇద్దరి గురించి దాదాపు నేను 2-3 years ట్రావెల్ చేశాను కాబట్టి. ఇప్పుడు కూడా మనం పైకి పిలిచినప్పుడు ఎవరు వెనక ఎవరు వెళ్తారని ఎదురు చూసాం, కానీ ఎవరు వెనకాల ఎవరు వెళ్ళలే. ఆయన అటు వచ్చాడు, ఈమె ఇటు వచ్చింది కదా. న్యాయంగా అయితే మీ వెనక రావాలి, లేదా అనుకుంటే వెనకాల మీరు రావాలి. ఇటు ఎందుకు అక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళారు. సో వీళ్ళిద్దరితో ఉన్న ప్రతి ఒక్కరికి అనుబంధం ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండటం కాకుండా పరిసరాలని, ఫ్రెండ్స్ని కూడా చాలా ఉత్తేజపరుస్తూ, ఒక వాళ్ళతో టైము ఇంత ఫాస్ట్గా గడిచిపోయిందా అన్నంతగా చాలా వాల్యుబుల్ టైంని యూజ్ఫుల్గా అందరితో కలిసి ఉండే ఒక క్వాలిటీ లైఫ్ని రాజశేఖర్ గారు, జీవిత గారు అందరికి అందిస్తున్న సందర్భంలో దాసరి గారి మెమోరియల్ సినీ అవార్డ్స్లో భాగంగా వీరిద్దరికి కూడా అవార్డు ఇవ్వటం అనేది నిజంగా అభినందనీయం. సో అవార్డు గ్రహీతలందరికీ శుభాకాంక్షలు. అట్లా ఈ అవార్డులకు కారణమైన రామ్ సత్యనారాయణ గారిని ముందుగా మనం అభినందించాలి. ఎందుకంటే ధవల్ సత్యం గారు, రేలంగి నరసింహరావు గారు, వీరశంకర్ అందరి ప్రోత్సాహం, అందరి యొక్క సపోర్ట్తో, అట్లాగే మా అసోసియేషను అందరి సపోర్ట్ని తీసుకుంటూ, అందరితో ప్రతిరోజు ప్రతి నిమిషం ఇంటరాక్ట్ అవుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించి ఇంత సక్సెస్ఫుల్ కార్యక్రమాన్ని చేసినందుకు రామ్ సత్యనారాయణ గారికి, అట్లాగే వారికి తోడుగా రమణ గారికి, మిగతా అందరికి కూడా ఈ టీంకి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సవ్యసాచి నిర్వహిస్తున్న ప్రభు గారికి ప్రత్యేక కృతజ్ఞత. కానీ నీకు సన్మానం చేస్తాను నేను ఎందుకు, దుర్మార్గుడు ఎంత అవమానం చేసిన తర్వాత. ఎన్నెన్నో సభలు కమిటీ వారి చేతులుగా వారు అందజేసినటువంటి సన్మానం ఇది. అలాగే ఫిలిం ఫెడరేషన్